ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. కేబినెట్ సమావేశంలో R5 జోన్ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. 2 రోజుల క్రితం R5 జోన్ను సిఆర్డీఏ చేసింది. పలు సంస్థలకు భూముల కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు. సిఐపిబి పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక మధ్యాహ్నం 3 గంటలకి కేబినెట్ భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటీవలే జరిగినటువంటి SIPPలో సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో పలు సంస్థలకి భూ కేటాయింపులతో పాటు రాజధాని పరిధిలో ఏవైతే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థలకి అయితే కనుక ఇటు ప్రాజెక్ట్ టెండర్లో దక్కించుకున్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలుపుతున్నారు. అదేవిధంగా ఇటీవలే జరిగినటువంటి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలకి సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా ఈ యొక్క కేబినెట్ అనంతరం కూడా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి విచారించి చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే సింగాపూర్ దీనికి సంబంధించినటువంటి హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా కేబినెట్ లో అయితే కనుక వివరించనున్నట్టు తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.